ఈరోజు రాను నేను ఇక్కడ బైబిల్ స్టడీకి వెళ్ళాలి అట్లా అని చెప్పేసి చూడండి. ప్రభు గారు అక్కడి నుంచే మాకు కాల్ వచ్చింది. ఏంటి అంటే, ఈరోజు పాస్టర్ గారు లేరు, మీ ఏ పని చేస్తారు. అదే సరే ఎట్లా ఉంది అని చెప్పేసి అంటే, నా యొక్క జీవితంలో ఎప్పుడు నేను ఎప్పుడు యేసు ప్రభువుని అంగీకరించానో అప్పటి నుంచి ఈ రోజు వరకు నా యొక్క చాలా దేవుని వాక్యము నాకు చాలా ఇష్టమైన వాక్యము ఏంటి అని చెప్పేసి అంటే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యము. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యము. Matthew chapter 6 verse 33. చూడండి, మొదటిగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏదైనా పని ఉంది, ఏదైనా ఉంది అని అంటే, దేవుడు నాకు పని పెట్టాడు అని చెప్పేసి అంటే ఆ పని అని పక్కన పెట్టేశాను. మొదటిగా దేవుని రాజ్యం, అక్కడ పోవాలి, చూడాలి, అది అని చెప్పేసి అంటే ఆ తర్వాత చూస్తాను. దేవుడి దగ్గర మనకు వచ్చేయాలి అట్లా అని చెప్పేసి నేను వచ్చేసాను. సో ఎట్లా ఉంది అని చెప్పేసి అంటే, మొదటిగా దేవుని రాజ్యం మన యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ద డే ఐ యాక్సెప్టెడ్ లార్డ్ టిల్ నౌ, నాకు ఏది ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కూడా, ఎవరన్నా తెలిసిందో ఏదైనా పని చేయాలి, లేదు అంటే ఈరోజు సండే నాడు ఈ విధంగా ఉంది అని అన్నా కూడా ఆ వర్కని పక్కన పెట్టేస్తాను. మొదటిగా దేవుని రాజ్యం చూడడానికి చెప్పేసి చూస్తాను. సో అవన్నీ మీకు ఇవ్వబడును. అండ్ ఆ విధంగా దేవుడు నాకు, మా కుటుంబానికి, నేను మొదటిగా దేవుని రాజ్యంని చూస్తున్నాను కాబట్టి ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ యాడెడ్ అంటు us. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ యాడెడ్ అంటు us. సో నా యొక్క జీవితంలో అది ఒక ముఖ్యమైన, ప్రాముఖ్యమైన నా యొక్క జీవితం. అందరికీ ఒక్కొక్క వాక్యం ఉంటుండొచ్చు. ఏంటి అంటే, ఈ వాక్యము నాకు చాలా ఇష్టం, ఈ వాక్యము నేను యేసు ప్రభువుని అంగీకరించాక ఈ విధంగా నేను ఉండాలి అని చెప్పేసి నాకు చాలా ఇష్టం. సో ఆ విధంగా నేను యేసు ప్రభువుని ఎప్పుడు అంగీకరించానో నాకు చాలా ఇష్టమైన వాక్యము మత్తయి రాసిన సువార్త 6. మొదటిగా దేవుని రాజ్యం అని నేను చూస్తాను అని అంటే, ఎవ్రీథింగ్ ఎల్స్. ఆ విధంగా నాకైతే, నా కుటుంబానికైతే, నా పిల్లలకైతే అన్నీ సమకూడి అన్నీ జరిగేలాగా అని చెప్పేసి ప్రభువారు నాకు చూస్తున్నాడు. మళ్ళీ అంటాడు ఏంటి అంటే, హెబ్రీ 13:5. హెబ్రీ 13:5. నేను ఎన్నడూ విడువను ఎడబాయను. లాస్ట్ ఏ పాత్రను విడువను నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్పాడు. లాస్ట్ పార్ట్లో మనం చూస్తున్నాం అంటే, నిన్ను నేను ఎన్నడూ విడువను ఎడబాయను. ఆ విధంగా ఇప్పటి వరకు నన్ను కాపాడుతూ వస్తున్నాను. 2022లో నాకు యాక్సిడెంట్ అయింది. నేను ఇక్కడే అల్వాల్లో నుంచి మా ఇంటికి వస్తున్నా, వెనకాల నుంచి ఒక కారు నన్ను ఢీకున్నాను. అది అక్కడే పడిపోయా, చాలా దెబ్బలు తాకింది అది అని చెప్పేసి. కానీ అయినా గాడ్ హాస్ సేవ్డ్ మీ. నేను విడవను, నేను విడబాయను. 2022 అక్టోబర్కి నాకు యాక్సిడెంట్ అయింది. 2025 ఆగస్ట్ 28 నిన్ను విడవను, నిన్ను విడబాయను, నీకు నేను తోడుగా. మళ్ళీ 2024లో మళ్ళీ ఇంకొకసారి యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా ప్రభువారు ఏంటి అంటే, నా యొక్క షూస్ అవన్నీ, సాక్స్ అన్నీ చెందిపోయింది. కానీ ఆయన నా కాళ్ళకి ఒక ఫ్రాక్చర్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ విత్ మెడిసిన్, విత్ టీటీ ఐఎమ్ ఆల్ రైట్. ఇప్పుడు ఇక్కడ 25 వరకు నిన్ను విడవను, నిన్ను విడబాయను. మత్తయి రాసిన సువార్త
చివరి వాక్యం 28 అధ్యాయాలు ఉన్నది. దాంట్లో చివరి వాక్యం లాస్ట్ పార్ట్ మనం చూస్తాము. మనం చెప్పేదంటే చూడండి, లాస్ట్ పార్ట్ ఇదే. హెబ్రీ 13:5 ఎట్లా చూసాం అట్లే ఈ విధంగా కూడా చూసాము అంటే, I am with you always even unto the end of the world. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను. సో ప్రభువారు నాతో ఉంటే నాకు ఈ యొక్క యాక్సిడెంట్ అది ఇది కలిసినా కూడా ఏముంటుంది, ఏమీ దాంట్లో నుంచి తప్పిస్తాడు, దాంట్లో నుంచి హీల్ చేస్తాడు నన్ను. ఈ విధంగా ఈరోజు కూడా బైబిల్ స్టడీకి అటెండ్ చేసేలాగా ప్రభువారు నాకు ఈ విధంగా అనుగ్రహించారు. సో ఇది నా యొక్క జీవితంలో ప్రభువారు చేసిన అద్భుతమైన కార్యములను ఎన్నింటికి మరవకూడదు. 103, 1-2, 103, 1-2. 103 అనగానే అందరికీ తెలుసు ఏంటది, కీర్తన. సో అందుకని నేను ఏమంటలేదు. 103, 1-2. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. దావీదు రాజు రాసిన కీర్తన, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా అంతరంగంలో తను తాను మాట్లాడుకుంటున్నాడు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఇప్పటి వరకు నన్ను ఈ యొక్క 3-4 days నుంచి ఈ యొక్క గుర్తుపట్టి రాత్రిలో నిద్ర లేదు, దగ్గు అట్లనే ఉంది, చెస్ట్ పెయిన్ అవుతుంది. ఆయన నాకేంటి అని చెప్పేదంటే ఇదండి మెడిసిన్ వేసుకోవాలి అది అని చెప్పేదంటే మెడిసిన్ వేసుకున్నా తగ్గట్లేదు. కానీ ఆయన నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. మాట్లాడాలి నా మాట, నా వాయిస్ మీకు క్లియర్గా ఉందా లేదా? ఇస్ ఇట్ క్లియర్? దాట్స్ ఎనఫ్. ఇంకేంటి కావాలి? సో నా ప్రాణానికి నేనే అంటున్నాను, యూ మస్ట్ నాట్ లీవ్ గాడ్, యూ మస్ట్ ఆల్వేజ్ దేవుడిని వెంబడించడానికి అని చెప్పేస్తున్నాను. చూడండి అట్లా. సో రీసెంట్గా మా యొక్క కుటుంబంలో ఒక పెద్ద అద్భుతం జరిగింది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మా యొక్క కూతురికి వాడి యొక్క వివాహానికి మేము ఎన్నో ప్లేస్లో రిజిస్టర్ చేసుకున్నాం. ఆరాధన మ్యాట్రిమోనీ అలా కాకపోయినా ఐసీఎం ఇండియన్ క్రిస్టియన్ మ్యాట్రిమోనీ అట్లానే చాలా ప్లేసెస్లో మేము రిజిస్టర్ చేసుకున్నాం. కానీ ఆయన ఎక్కడ ఇది వర్క్అవుట్ లేదు. సో కానీ ఆయన కొంచెం చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. ఏంటి ప్రభువా ఇన్ని సంవత్సరంలో అయిపోయింది, ఇంకా ఇది కాదా, ఇంకా మీకు చెప్పాలి అని అంటే నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, యంగర్. మళ్ళీ తర్వాత నాకు చెల్లి ఉంది, ఆయనే యంగర్. మా యొక్క చెల్లి కొడుక్కి పెళ్ళి అయింది. మా యొక్క 2 తమ్ముళ్ళకి ఒక తమ్ముడు కూతురికి పెళ్ళి అయింది, ఇంకొక తమ్ముడికి సెటిల్ అయింది. సో ఎట్లా ఉంటుండొచ్చు అంటారు. మా యొక్క కుటుంబంలో నేనే క్రిస్టియన్గా వచ్చేసాను. అందరూ ఏం చెప్పడానికి లేదు. మా బ్రదర్స్ అందరూ ఎవరు నన్ను ఎప్పుడు మీరు మాట్లాడారు. కానీ ఆయన నా యొక్క ఇది బాధ. కానీ ప్రభువారు ఏంటి అంటే ఎన్ని సంవత్సరములు నేను వెతికిన ఇక్కడ అక్కడ అది ఇది అని చెప్పేసి చేసినా కూడా ప్రభువారు ఆయన దీంట్లో మీద డిసప్పాయింట్ అయిపోయా. దీంట్లో ఎన్ని సంవత్సరములు నీ మీద ఆధారపడుతున్నా కదా, మొదటిగా దేవుని రాజ్యమే చూసా కదా, నీ యొక్క పనులే నేను చేశా కదా, నేను వేరే ఎక్కడ డ్రిఫ్ట్ కాలేదు కదా, తప్పిపోలేదు కదా. కానీ ఆయన ఏంటి అని చెప్పేసి అంటే మనము బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తున్నాము. ప్రసంగి
ప్రసంగి 3వ అధ్యాయము. ప్రసంగి 3వ అధ్యాయంతో మా యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో మేము ఎప్పుడు కూర్చుంటాము. ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చొని మేము ప్రార్థన చేస్తాము. దీంట్లో ఈ యొక్క ప్రసంగి సొలొమోను జ్ఞాని రాస్తాడు. చూడండి, ఆ యొక్క దీంట్లో మనం చూసాము అంటే 12 అధ్యాయాలు ఉన్నది. ఎంత బాగా ఉంటుందంటే ఆ యొక్క పరిస్థితికి తగ్గట్టు రాయడం అని చెప్పేసి చూస్తున్నాం. చూడండి, ఒకటి ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి ప్రయత్నమునకు, చూడండి, అన్ని పనులకు సమయం కలదు, ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. నేను ప్రయాసపడ్డా, నేను అక్కడెళ్ళా ఇక్కడెళ్ళా రిజిస్టర్ చేసుకున్నా అది అని చెప్పేసి ప్రతి పనికి ఏంటి అని చెప్పేసి అంటే సమయం కలదు. And Lord does all things beautiful in His time. So ఆయన యొక్క సమయంలో ఎవ్రీథింగ్ ఎల్స్ బ్యూటిఫుల్గా చేస్తాడు. అది మేము ఈ మధ్య ఒక 5 months నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాము. ఎంత బాగా మా యొక్క కుటుంబము, మా యొక్క పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి అంటే అద్భుతమైన కార్యములు ఆయన సమయములో. కానీ దానికి మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఏముండాలి? వేచి ఉండాలి. అది వెయిట్ చేయడము చాలా మందికి కష్టం ఉంటుంది. కానీ ఆయన ఎవరు దేవుని మీద ఆధారపడి ఉంటున్నారో వాళ్ళు ఎప్పుడు 37వ కీర్తనలో మనం చూస్తాము. 37వ కీర్తనలో మనం చూస్తాము. ముప్పై 34వ కీర్తన, సారీ 6వ వాక్యం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. నా యొక్క శ్రమలు, నా యొక్క బాధలు ఆయన ఏంటి అని చెప్పేసి అంటే నన్ను రక్షించినాను, నా మొరని ఆలకించండి ప్రభువా. ఇంకా హౌ లాంగ్? దావీదు రాజు ఒక 4-5 కీర్తనల్లో మనం చూస్తాము. హౌ లాంగ్? ఇంకా ఎంతకాలం ప్రభువా, ఇంకా ఎంతకాలం ప్రభువా, నేను కూడా ఎంతకాలం ప్రభువా మా యొక్క కూతురికి ఇంకా ఇలా జరగకుండా ఉంటాడు, ఇంకా ఎంతకాలం ప్రభువా అట్లా అని చెప్పేసి ఈ దీనుడు మొరపెట్టగా ప్రభువు ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి రక్షించాడు. ఈ యొక్క శ్రమల నుంచి మమ్మల్ని ఏంటి అని చెప్పేసి విడిపించింది. మమ్మల్ని ఆ యొక్క దీంట్లో ఎంత రోజుకి ఆ యొక్క హ్యాపీనెస్ని మేము ఆనందిస్తున్నాం. అంతే, అంత ఇదిగా ప్రభువారు అంత ఇదిగా మమ్మల్ని ఇది చేయడానికి అని చెప్పేసి చూసింది. ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్, అన్నిటికీ అన్ని ప్రయాసానికి, అన్ని ప్రయత్నాలకు ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చింది మా యొక్క కుదిరింది. అది అంతా మాకు ఇది ఎందుకని చెప్పేసి అంటే మొదటిగా నేను దేవుని రాజ్యం అనేది నేను వెతికా, నేను నీకు తోడుగా ఉంటా అని ప్రభువారు అన్నారు. నాకు ఇక్కడ వరకు తోడుగా ఉంటే నన్ను నడిపించడానికి, నిన్ను విడువను అని చెప్పేసి అన్నారు. నీ యొక్క ప్రార్థన నేను పక్కన పెట్టను అట్లా అని చెప్పేసి ఆ యొక్క సమయానికి ప్రభువారు నాకు ఆదరణ ఇచ్చి ఈ యొక్క దీంట్లో మొదలుపెట్టగా ప్రభువారు నాకు ఆలకించిన ఆ యొక్క మొదటి విన్నపమని విని నా విందు చేయడానికి అని చెప్పేసి ప్రభువారు చూడండి. ఏదైనా ప్రభువారు మనకు చేస్తారు అని చెప్పేసి అంటే మనం ఎప్పుడు మన సొంత ప్రయత్నము చేయకూడదు. వాట్ ఐ లర్న్ ఇస్ మనం ఎప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే ఇదిగో ఇది కావాలి అట్లా అని చెప్పేసి అనుకున్నాం అంటే
100% దేవుని మీదనే ఆధారపడాలి. కాలేజ్ అడ్మిషన్కి ఆ కాలేజ్ చాలా టాప్ కాలేజ్, ఆ యొక్క కాలేజ్లో మన యొక్క బాబుని అడ్మిషన్ చేయాలి, లేకపోతే కూతుర్ని అడ్మిషన్ ఇవ్వాలి, అట్లా అని చెప్పేసి మనము అక్కడ వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి మనం ఇంట్లో వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతేకాని వేరే దారి మనం చూడదు. ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఉన్నాడు, ఆయన నాకు తెలుసు కదా, ఆ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన నాకు తెలుసు కదా, ఆ ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన నాకు తెలుసు కదా, ఆ యొక్క దారి మనం ఎప్పుడూ ఇచ్చి మనం ఎప్పుడు దేవుడిని ఆ యొక్క ఇది చేసుకున్నాము అని చెప్పేసి అంటే ఆయన మీదనే ఆధారపడాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిలేడ్ అంటారు ఏంటి అని చెప్పేసి అంటే డినయల్ ఇస్ నాట్ డిలే ఈజ్ నాట్ డినయల్. డిలే ఇన్ని సంవత్సరంలో అయిపోయింది, ఏం ప్రభు అన్నాం, కానీ ఆయన అది డినై అన్నమాట డిలే లేదు. దానికి ఏంటి అని చెప్పేసి అంటే ఆన్సర్ ఇవ్వడానికి అని చెప్పేసి మన యొక్క ప్రయత్నం కూడా మనం ఇది చేసేటప్పుడు ప్రభు మీదనే ఆధారపడాలి, కానీ డ్రిఫ్ట్ ఎప్పుడు కాదు. చూడండి సామెతలు 3వ అధ్యాయము 5వ వాక్యము చూడండి, 6వ వాక్యం చూడండి. సామెతలు 3:6 వాక్యం. నీ యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయనను అధికారములకు ఒప్పుకొనుము. నీ యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన్ని త్రోవలను సరళము చేయను. నీ యొక్క త్రోవలను సరళం చేయను. చూడండి, all thy ways acknowledge Lord and he shall direct thy paths. ప్రభువా, ఈ యొక్క పని అవ్వట్లేదు ప్రభువా. వాట్ ఈస్ ద విల్ ప్రభు? వేరే వాళ్ళ దగ్గర వెళ్తే ఏమన్నారంటే మీరు కుటుంబముగా రోగా నుండి ప్రార్థన చేయాలి. వీ స్టార్టెడ్ డూయింగ్ దాట్. మళ్ళీ తర్వాత వేరే వాళ్ళ దగ్గర వెళ్తే ఏమన్నారు అని చెప్పేసి అంటే మీరు ఇండివిజువల్గా ఒకరొకరు సమయం కేటాయించి ప్రార్థన చేయాలి. ఈ విషయంలో అది ఆల్సో మేము నలుగురం చేస్తున్నాం. మళ్ళీ తర్వాత ఏంటి అని చెప్పేసి అంటే నీ యొక్క దీంట్లో ఉన్నప్పుడు మీరు ఉపవాసం ఉండి చేయాలి. అది కూడా మేము చేస్తున్నాం. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మేము కుటుంబంగా కూర్చుంటున్నాం, ఇండివిజువల్గా ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉండి చేస్తున్నాం. బట్ స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ డిలే వస్తున్నాం. అది పని మేము మాట్లాడుకోండి. మళ్ళీ నేను కాల్ చేసేటప్పుడు అది ఎంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో మీ యొక్క ప్రవర్తన అంతటి ఆయనకే అధికారం ఇచ్చాలి. ప్రభువా, ఈ యొక్క సమస్య ఉంది, దీనికి అధికారం నువ్వే. అప్పుడు ప్రభువా ఏంటి అని చెప్పేదంటే నీ యొక్క త్రోవలను సరళం చేస్తాను. కానీ దానికన్నా ఒక వాక్యము చూడండి, 7వ వాక్యం చూడండి. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. మనం ఏమనుకుంటాము అని చెప్పేసి అంటే నేను జ్ఞానిని కదా, నేను ఈ పనులు చేయొచ్చు కదా, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, నేను జ్ఞానిని కదా అని నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనముని విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. అప్పుడు మనకి ఏంటి అని చెప్తుందంటే నువ్వే జ్ఞాని. నేను ఈ విధంగా చేస్తే ఎట్లా ఉంటుంది, నేను వీళ్ళ దగ్గర కలిస్తే ఎట్లా ఉంటుంది, నేను ఈ విధంగా చేస్తే ఎట్లా ఉంటుంది, నువ్వే జ్ఞాని అని ఎప్పుడు నువ్వు అనుకోకూడదు. నీ యొక్క ప్రవర్తన ఆయన ముందు పెట్టేయండి, ఆయనకి ఇది చేయండి. మొదటిగా దేవుని రాజ్యాన్ని చూడండి, ఆయన ఇది మీద చేయడానికి అని చెప్పేసి చూడండి. 5వ వాక్యం చూడండి. ఈ స్వబుద్ధిని ఆధారం నీ యొక్క స్వబుద్ధిని, దానికన్నా ముందు మనం ఏం చూసాము అని చెప్పేసి అంటే నువ్వే జ్ఞాని అని అనుకోకూడదు. మళ్ళీ తర్వాత దానికి 5వ వాక్యంలో అంటున్నా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము.
ట్రస్ట్ ద లార్డ్, ట్రస్ట్ ద లార్డ్. నువ్వే జ్ఞానివి, నువ్వే నేను ఇది చేయొచ్చు అట్లా అని చెప్పేసి నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. దేవుడి దగ్గర మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటే ట్రస్ట్ ద లార్డ్ విత్ నీ యొక్క విత్ ఆల్ దైన్ హార్ట్ అండ్ లీవ్ నాట్ అంటు దైన్ ఓన్ అండర్స్టాండింగ్. నాకు కలవచ్చు నేను ఇట్లా చేస్తే చేయొచ్చు వాటికి ఎప్పుడు అనుకోకూడదు. ప్రభువా నా యొక్క ప్రార్థన ఇది ప్రభు, నీ చిత్తం ఏముంది ప్రభు, ఆయనని ఆధారం చేసుకొని మనం ఉన్నాము అని చెప్పేసి అంటే ఎంత బాగా ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఎంత బాగా మనకు ఆన్సర్ ఇస్తాడు అని చెప్పేసి అంటే చూడండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు 1వ అధ్యాయము 17వ వాక్యము. యాకోబు 1:17 ఏ విధంగా మనల్ని బ్లెస్ చేస్తాడు ప్రభువారు. ఆయన మీద మనము ఆధారపడ్డాము అని అంటే ఆయననే మన యొక్క మొరకి ఆయనే అధికారం ఇచ్చాము అని చెప్పేసి అంటే మొదటిగా ఆయన రాజ్యముని మనము వెతికాము అని చెప్పేసి అంటే ఏమిస్తాడు చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైనది ఇస్తాడు. మనము దేవుడి మీద ఆధారపడ్డాము అని చెప్పేసి అంటే చూడండి మన యొక్క బాడీ క్వాలిటీ ఇక్కడ ఈ ఇహలోకంలో ఉన్న పేరెంట్స్ని మనం వెళ్ళి అడిగామనుకోండి, అమ్మా నాకు ఈ వస్తువు కావాలి అని చెప్పేసి అంటే నాన్న నాకు ఈ వస్తువు కావాలి అని చెప్పేసి అంటే ఏదో అమ్మ నాన్నలు మనకు సెకండ్ హ్యాండ్ వస్తువులు ఇస్తారా, ఏదో వాడింది వస్తువులు ఇస్తారా? వాట్ సార్ట్ ఆఫ్ గిఫ్ట్ దే గివ్? న్యూ దే గివ్. అండ్ వాట్ మోర్ ఇంకా ఏమి ఇస్తారు? ఆ యొక్క గిఫ్ట్ని మనం చూసాము అని చెప్పేసి అంటే ఎప్పుడు ఇది నా నాన్న ఇచ్చింది, ఇది మా అన్న ఇచ్చింది, ఇది మా తమ్ముడు ఇచ్చిండు, చెల్లి ఇచ్చిండు చెప్తామా లేదా? గుర్తు చేసుకుంటాం మనం. కానీ మన ప్రభు మనకేమంటాడు అంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు జ్యోతిర్మయుడకు ప్రభు యేసు దగ్గర నుంచే మనకు వస్తుంది. సో ఆ విధంగా మమ్మల్ని మా యొక్క కుటుంబంని ఏ విధంగా ప్రభువారు శ్రేష్టమైనది మంచి గురువుని తీసుకొని వచ్చేసి మా యొక్క కుటుంబానికి ఇవ్వడము అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంత ఎందుకు అని చెప్పేసి అంటే అది ఎప్పుడు అంటే ఆయన మీదనే ఆధారపడి మా యొక్క సొంత జ్ఞానం తీసుకోలేదు, మా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పక్కన పెట్టేశాం, ఆయనకి అధికారం ఇచ్చేసాం. ప్రభు నువ్వే చూడాలి ప్రభు, యూ ఓన్లీ హ్యావ్ టు డూ దిస్. మాకు వేరే ఎవరూ లేదు. యెహోషాపాతుకి ఆ యొక్క చుట్టూ ఉన్న వడుకోలెట్ రాజులందరూ ఆయనని వార్ చేయడానికి అని చెప్పేసి వచ్చిండ్రు. అప్పుడు యెహోషాపాతు దేవుడి దగ్గర మొదలుపెట్టాడు. వాళ్ళ యొక్క టీంని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోపెట్టేసి అని చెప్పేసి కాదు, గోకాల నుండి ఒకటే ప్రార్థన చేస్తాడు. ప్రభువా వీళ్ళందరూ ఇక్కడ వస్తున్నారు, కానీ మాకు మీరే దిక్కు. ఆధారం పదం ఎట్లా ఉంటుంది అంటారు, లేకుంటే మీరే దిక్కు. ఆ యొక్క వాక్యం చదివేటప్పుడు మాకు ఎంత బాగా అనిపించింది అంటే నాకు నువ్వే దిక్కు అంటే ఇంకా వేరే ఎవరు లేదు. అప్పుడు యెహోషాపాతు వాళ్ళ చుట్టూ ఉన్న రాజులని ఏ విధంగా గెలుస్తాడంటారు? ఆయన ఏంటి లేదు కత్తులు, రాజ్యం ఇంకొకరి దగ్గర పోరాడాలి అని చెప్పేసి అంటే మనకేమేమి కావాలి? కత్తులు, స్వార్డ్, షీల్డ్ అదన్నీ ఉంది. కానీ యెహోషాపాతు వాళ్ళందరినీ ఏ విధంగా జయించింది అని చెప్పేసి అంటే స్తుతిస్తూనే ఉంటాడు.
వాళ్ళే కొట్టుకొని చచ్చింది. ఇక్కడ ఉండి నా యెహోషాపాత్ ఏంటి అని చెప్పేసి అంటే ప్రార్థన చేసేందుకు ప్రభువా నువ్వే మా దిక్కు అని అంటే వాళ్ళే కొట్టుకున్న తర్వాత ప్రార్థన ఆయాక చూస్తే వాళ్ళే పడిపోయి ఉంది. వాళ్ళే మేము ఆ విధంగా మా యొక్క కుటుంబం ప్రభువా మీరే మాకు మా యొక్క ప్రార్థనని ప్రభువా మీరే ఆలకించాలి. బికాస్ the man to God to listen to our prayer. నువ్వు ప్రార్థన వినేవాడనే కాకుండా ప్రార్థన ఆలకించేవాడే కాకుండా ఏంటి అని చెప్పేసి అంటే ప్రార్థనకు జవాబు ప్రతి ఉత్తరం ఇచ్చే దేవుడు. సో ఆ యొక్క దేవుడిని మేము వెతికినప్పుడు ఆ యొక్క జ్యోతిర్మయుడకు యేసు ప్రభు యెహోవా దేవుడు శ్రేష్టమైనది నాకు ఇవ్వడానికి తగినప్పుడు మనకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చేప్పుడు అని చెప్పేసి అంటే ఎంత ఇదిగా దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటాం, ఏమంటాం కాపాడుకుంటాం, దాచిపెట్టుకుంటాం. ఎప్పుడన్నా అల్మారా లేకుంటే ఎప్పుడో ఒకసారి తీసి ఇది మా అక్క ఇచ్చింది, మా చెల్లి ఇచ్చింది, ఎట్లా మన ప్రభు ఇచ్చిండు అట్లా అని చెప్పేసి మనం చూస్తాము. ఆ యొక్క ప్రభు మనకు ఉన్నప్పుడు మనం ఎప్పుడు దిగులు చెందడానికి భయపడకుండా నేను నీకు తోడుగా ఉంటాను. ఏ విషయంలో కూడా మనకు ప్రభువారు ఏ విధంగా మనల్ని వాడికి హెల్ప్ చేస్తాడో చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభువారు ఏ విధంగా మనకు ఆ యొక్క సహాయము చేస్తాడో మనకైతే అది వాడుకోవాలి మన యొక్క మనసుకు గోచరం కానిది, మన యొక్క తలంపుకు మనము యూ కాంట్ ఇమాజిన్ వాట్ ఈస్ దట్ ద లార్డ్ విల్ డూ ఫర్ us. సో ఆ విధంగా ప్రభువారు మాకు ఆ విధంగా చేయడానికి అని చెప్పేసి చూస్తుంది. శ్రేష్టమైనది మంచి పర్ఫెక్ట్గా ఉండేది ప్రభువారు మనకి ఇవ్వడానికి అని చెప్పేసి చూస్తున్నాం. అది కూడా అండ్ ఈ డస్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. ఎప్పుడు అని చెప్పేసి అంటే నువ్వు ఆయన మీద ఆధార చేసేవాడు, నువ్వు కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ ఉన్నావు అని అంటే దట్ విల్ నాట్ వర్క్అవుట్. కానీ దేవుడి మీద నువ్వు ఇది చేసి పెట్టావు అని చెప్పేసి అంటే చూడండి కీర్తన 84:11 కీర్తన 84:11 చూడండి ఎట్లా ఉంటుంది. మనకు ఏది ఇస్తాడో అట్లా అని చెప్పేసి చూడడం మనం చూస్తున్నాము. 84:11 మీ దేవుడైన యెహోవా సూర్యుడును కేడమున ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ఉండాలి ప్రభు దగ్గర. మనం ఏంటి అని చెప్పేసి అంటే యథార్థంగా ఉండాలి. హిపోక్రసీ ప్రభుకి నచ్చదు. ప్రభుకి హిపోక్రసీ ఎప్పుడు నచ్చదు. For the Lord God is the sun and shield. The Lord will give grace and glory. No good thing will He withhold from them that walk uprightly. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును ఆ యొక్క మేలు కూడా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే నువ్వు చూసేటప్పుడల్లా అంతా సంతోషం పడేలాగా ప్రభువారు మా యొక్క కూతురికి ఒక మంచి వాడిని పంపించి మమ్మల్ని సంతోషపెట్టడానికి అని చెప్పేసి చూస్తాం. ఆ యొక్క బాబు ఏంటి అని చెప్పేసి అంటే ఒక నెలకి సెలవు పెట్టుకొని వచ్చింది. ఆ యొక్క సెలవు పెట్టేసి 3 వారాలు అయిపోయింది. ఇంకొక వారంలో వాళ్ళు ఐర్లాండ్లో పనిచేస్తాడు బాబు.
ఆయన ఆ వారానికి వెళ్ళిపోవాలి అని వాళ్ళ అన్నాడంట. ఏంటి ఇదిగో నువ్వు ఇంకా ఒక వారమే ఉంది, నువ్వు వెళ్ళిపోతావు అంటే ఆయన అన్నాడంట మాట, నేను ఎప్పుడు వచ్చేటప్పుడల్లా పాస్టర్ని కలుస్తా కదా, ఆ పాస్టర్ దగ్గర పోయి ఒకసారి మనం విష్ చేసుకుంటాము అట్లా అని చెప్పేసి ఆ పాస్టర్ దగ్గర వెళ్ళాము. ఆ పాస్టర్ దగ్గర వెళ్ళేసి కలిసి విష్ చేసి వచ్చేసే వరకు ఆ పాస్టర్ అడిగినట్టు ఇతన్ని, ఏంటి ఎక్కడున్నావు అంటే ఇగో ఈ దేశంలో ఉన్నాను నేను, పెళ్లి చేసుకోవా అట్లా అని చెప్పేసి అన్నాడు. పెళ్లి చేసుకుంటా అట్లా నిజంగా చెప్పు అని ఆ పాస్టర్ అడిగితే ఏం చెప్పిందంట, పెళ్లి చేసుకుంటా, నువ్వు ఇక్కడ దగ్గర అని చెప్పేసి మాట్లాడేసి చూసి పెట్టాడు. నిజంగా చెప్పు అని చెప్పేసి లేదా పెళ్లి చేసుకుంటా, ఇదిగో నా దగ్గర ఒక ప్రొఫైల్ ఉంది చూస్తావా అట్లా అని చెప్పేసి, సరే అని చెప్పేసి ఇదిగో చూడు అట్లా అని చెప్పేసి మా యొక్క కూతురుని ఆయనకి ఇస్తే చూసాడు. 7 రోజులు ఉంది ఆయన దేశం ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి అని ఆ యొక్క ఇది చూడగానే ఆ పాస్టర్ నాకు ఫోన్ చేసి, బాబు ఇదో ఇట్లా ఉన్నది, ఆ బాబు వాళ్ళు ఈ సండే చర్చికి వస్తారు, మీరు వస్తారా అట్లా అని చెప్పేసాను. మేము ప్రార్థన చేసుకున్నాము. ప్రొఫైల్ డీటెయిల్ ఉంటుంది కదా బాబుది, ఏమంటారు అదే తెలుగులో ఆయనది డీటెయిల్ వివరాలు, పేరు, ఏం చదువుకున్నాడు, ఏంటి, ఏం జాబ్, ఏది అది వివరాలన్నీ మాకు పంపించేవారు. చూసాము, ఇట్లా అంతా కూర్చున్నాము, కుటుంబంతో కూర్చున్నాము, ప్రార్థన చేసుకున్నాము. మా డాక్టర్ని అడిగితే మా డాక్టర్ అన్నాడు, డాడీ ఇప్పుడే వస్తాను నేను. ఆయన ఇంకా రూమ్లో వెళ్ళేసి కాసేపు వెళ్ళేసి మళ్ళీ తర్వాత మేము ఇంకా అప్పటి వరకు మా యొక్క కుటుంబ ప్రార్థన జరుగుతుంది. కాసేపు తర్వాత అవి చికెన్ వచ్చారు. మేము నాకు మళ్ళీ కూర్చొని ప్రార్థన చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఐగానికి ఫోన్ చేసి చెప్పాము, అయ్యా సండే నేను వస్తున్నాను. సండే అందరం వెళ్ళినా చూసే వరకు చెప్పాలంటే నేను మా అబ్బాయిని చూశాక మా కూతురు ఫేస్ని చూసాను. ఫేస్ని చూస్తే కొంచెం బాగా అనిపించిందంటే ఏమన్నట్టు అంతే. సో నేను ఇక్కడ చూసి ఈమె చూసే వరకు నాకు కూడా మళ్ళీ తర్వాత మా వైఫ్ కానీ మా బాబు కానీ నలుగురు సండే చూసాను. సరే అని చెప్పేసి అయ్యగారికి చేసి పెట్టేశారు. సరే ఆయన మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాడు అట్లా అని చెప్పేసి అంటే మళ్ళీ మండే నాడు వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, అయ్యగారు పిలుస్తున్నారు మిమ్మల్ని అని చెప్పేసి అంటే మళ్ళీ మేమందరం అయ్యగారి దగ్గర వెళ్తే అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు వచ్చేసారు. ఇదిగో బాబు ఈ యొక్క సాటర్డే వెళ్ళిపోతాడు, ఏదో ఒక కార్యం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఏమంటున్నాడు, వెడ్నెస్డే యాక్సెప్ట్ చేసుకున్నారు అని చెప్పేసి అంటారు. శ్రేష్టమైన ప్రతి జ్యోతిర్మయుడు దేవుని నుంచి వస్తుంది. మనకు యథార్థంగా ప్రవర్తించే వాడికి ఏ మేలునో కొలువ చేయడం. ప్రభువారు మొదటిగా దేవుని రాజ్యమని నేను తెచ్చా. ప్రభువారు ఏంటి అని చెప్పేసి ఈ యొక్క విధంగా మమ్మల్ని మా యొక్క ప్రార్థన నేను నా యొక్క స్వబుద్ధిని ఎప్పుడూ ఆధారం చేసుకున్నాక దేవుడి మీదనే ఆధారపడ్డాను. నేనే జ్ఞాని అని ఎప్పుడు నేను అనుకోలేదు, మా యొక్క కుటుంబం ఎవరు అనుకోలేదు. దేవుడి మీదనే ఆధారం పడ్డాము. అది దేవుడు ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ సెప్టెంబర్ 3కి మా యొక్క క్వార్టర్కి కొంచెం శ్రద్ధగా చెప్పండి.
చాలా ఏడ్చాను, చాలా ప్రార్థన చేశాను, చాలా ప్లేసెస్కి అప్రోచ్ చేశాను, వెళ్ళండి. కానీ అయినా ప్రభువారు ఎంత మంచి ఫ్యామిలీ అని చెప్పేది అంటే, మేము వాళ్ళ దగ్గర వెళ్ళి ఇదిగో ఈ అబ్బాయా అరే ఎంత మంచి, వాళ్ళ దగ్గర వెళ్ళేసి డాక్టర్ని సెటిల్ అయిపోయింది ఎక్కడ అంటే ఇది, ఏ అబ్బాయి అంటే ఒక్కడన్నా కూడా. సో ప్రభువారు మాకు ఇన్ని రోజులు మేము వెయిట్ చేసాము, ఎన్ని సంవత్సరములు వెయిట్ చేసాము. ఎంత మంచి ఫ్యామిలీ అని చెప్పేసి అంటే, ఈరోజు ఆయన ఫ్లైట్ ఎక్కుతాడు, రేపు మార్నింగ్ అబుదాబీలో ఉంటాడు, మన తర్వాత మన దగ్గర వచ్చేస్తాడు. సో సెప్టెంబర్ 3కి దేవుడి మీద ఆధారపడ్డాము అని చెప్పేసి అంటే, దేవుడు మనకు మంచి వెలుగిస్తాడు. ఆయన సమయంలో అన్నిటికీ సమయం కలదు. ఆ యొక్క సమయానికి మనం ఎప్పుడు వేచి ఉండాలి. చూడండి, చెట్టు అలా కాకపోయినా చెట్లు పండు రావాలంటే ఇన్ని రోజులు ఉండాలి. దానికన్నా ముందు నువ్వు వాడి క్వాలిటీ ఆ రాళ్ళతో కొట్టి చేసే అచ్చిగానే ఉంటుంది. ఫార్మర్ రైతు ఏంటి అని చెప్పేసి అంటే ఆ విత్తనం వేస్తాడు, ఆ యొక్క ఇదికి ఇన్ని రోజులు నీళ్ళు పెట్టాలి, ఆ టైం వరకు చూసుకొని ఉంటాడు. అప్పుడే ఆయన మంచి పంట కొయ్యడానికి అని చెప్పేసి. సో ఆ రోజు వరకు మేము వెయిట్ చేసాము. ప్రభువారు మాకు మంచి ఆన్సర్ ఇచ్చేసి, మంచి ఎంత బాగా, ఎంత పొలైట్గా, ఎంత హంబుల్గా ఉంటుంది అని చెప్పేసి అంత బాగా ఉండడానికి ఉంటున్నాడు. సో నేను మళ్ళీ తర్వాత అయ్యగారికి నేను మా పిల్లలు వచ్చేసి కార్డు ఇవ్వడానికి వచ్చాను. మా అయ్యగారి దగ్గర కలిసి ఎదుగు కొంచెం ఫోటో చూపెట్టావా అని అంటే, మా కూతురు ఫోటో ఇట్లా అని చెప్పేసి చూపెట్టాను. చూసే వరకు తెలిసిపోతాడు. చూడండి, ఒక్కొక్కసారికి మనము ఎవరినో చూడగానే తెలిసిపోతుంది ఇట్లా అని చెప్పేసి. అది లేకుంటే పాస్టర్ గారు అంటే వాళ్ళకు ఏమంటాము, స్పిరిచువల్ ఆత్మీయ జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చూడగానే ఆత్మీయ దృష్టితో వాళ్ళు చూస్తారు. చూడగానే ఓ ఎంత హ్యాండ్సమ్గా ఉంది అట్లా అని చెప్పేసి, అంత ఇది అని చెప్పేసి అంటారు. సో ప్రభువారు మా యొక్క కుటుంబంని మమ్మల్ని, నేను మా యొక్క ఇంట్లో నుంచి నేను ఒక్కడనే యేసు ప్రభు దగ్గర వచ్చేసాను. నేను మా యొక్క బ్రదర్స్ వాళ్ళందరూ ఇంకా ఎవరు రాలేదు. కానీ అయినా నేను యొక్క ఎప్పుడన్నా ప్రార్థన అది ఇది చెప్పేసి అంటే పెద్ద కుటుంబం అందరూ వస్తారు, కూర్చుంటారు, ప్రార్థన అది ఇది అన్నీ వింటారు, మంచి పాటలు పాడతారు. మా చెల్లి అయితే చాలా మంచి జీసస్ పాట పాడుతుంది, చాలా మంచి జీసస్ పాట పాడతారు. అయ్యారంటే సీనర్ అట్లా అని చెప్పేసి అంటారు. సో ఇంత మంచి దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఎప్పుడు దిగుంటాం. కానీ మనం ఏంటి అని చెప్పేసి అంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేయకపోతే మనకు అనేక. సో ఒకవేళ మేము వేరే మాకు అలయన్స్ వచ్చేటప్పుడు మేము జంప్ అయిపోయినాము అని అంటే ఏముంటుండే, ఇది వెయిట్ కదా ప్రభువా, యెహోషాపాతు చెప్పినట్టు మీరే మా దిక్కు, మాకు వేరే ఎవరూ లేరు, మీరే మా దిక్కు అని చెప్పేసి అంటే ఎవరికైనా మనము వెళ్ళినాము అని చెప్పేసి అంటే మీరే మా దిక్కు అని అంటే వాళ్ళకి ఎంత ఇది అయిపోతుంది అంటారు. మా మీద ఇంత ఆశ పెట్టుకున్నావా, మా మీద ఇంత ఆధారపడి ఉన్నావా, నేను ఎట్లన్నా నీకు నేను సహాయం చేస్తాను అని అంటగా సో దేవుడి మీద నేను ఆధారపడ్డాను, సహాయం చేసి మంచి మాకు ఇవ్వడానికి చెప్పేసి యథార్థంగా ప్రవర్తించాలి. మన స్వబుద్ధి ఎప్పుడు మనం
తయారు చేసుకోగలను. మొదటిగా దేవుని రాజ్యం అని నా యొక్క జీవితంలో నేను ఎప్పుడో దేవుని మీదనే ఆధారపడి ఆయననే ఇది చేసుకుంటాను. నాకు మంచి ఉద్యోగం కూడా ఎట్లా ఇది చేసిండ్రు అని చెప్పేసి అంటే నా యొక్క కాలేజీలో నేనే టాపర్. 100 meters ఎవరు నన్ను ఒడగొట్టలేదు, 200 meters ఎవరు ఒడగట్లేదు. నేను సన్నగా ఉన్నానే కానీ ఆయన ఎవరు నాతో 100 meters, 200 meters, 400 meters, 4 into 100 meters, 4 into 400 meters relay, 800 meters, 1500 meters, 5000 meters అన్ని మెడల్స్. నేను కాలేజీలో వెళ్తున్నాను, లోపల పెట్టాను, హలో 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 వాళ్ళు, ఎందుకంటే నేను అక్కడ ఉన్నా అని వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళందరూ. సో ఆ విధంగా ఎప్పుడు వాళ్ళు చెప్పేసంటే దేవుడి దగ్గర నేను వచ్చేసా, యేసు ప్రభు దగ్గర వచ్చేసా. యేసు ప్రభు దగ్గర వచ్చిన వాళ్ళకి మనం చూస్తున్నాము 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5:17. Jesus help me for Jesus provide me city. 2 Corinthians 5:17. కాగా ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో అన్ని కొత్తవాయను. పాతవి గతించను, అదన్నీ వెళ్ళిపోయింది. కానీ యేసు ప్రభు దగ్గర నేను వచ్చా, అక్కడి నుంచి నేను యాక్సెప్ట్ చేసుకొని దేవుడి దగ్గర వచ్చా. నన్ను నూతనంగా పాతవి గతించను, ఇదిగో అన్ని కొత్తవా. సో a new life God has given to me, a new family God has given to me. ఆ యొక్క 2 సార్లు యాక్సిడెంట్ అయినా కూడా ఒకవేళ ఆ యాక్సిడెంట్లే నేను వెళ్ళిపోతుంటే ఇది చూడడానికి ఉంటుండేనా? నిన్ను కాపాడేవాడు కునుకడు ఎదురపోడు. God saved me. 22 accident, 24 accident, 2011 bypass surgery. Just ఎందుకు ఇవన్నీ చూడటానికి పెట్టిండు. ప్రభువా నువ్వే నా దిక్కు, నీ మీదనే నేను ఆధారపడి ఉన్నా అని అందుకు ప్రభువా ఏంటి అంటే ఆ యొక్క సమస్య వచ్చేది. యాక్సిడెంట్ జరిగింది, ఆపరేషన్ జరిగింది, కానీ ఆయన August 15th, 2024కి నా యొక్క HB ఏమంటాం రక్త కణాల్లో బ్లడ్ 6 ఉంది. ఎంత ఉండాలి? 12 ఉండాలంట మంచిగా ఉండడానికి. 16, 13, 14 ఉండాలి, కానీ 6 ఉంది. ఆ డాక్టర్ చూడగానే ఏమన్నాడు అని చెప్పేసి అంటే అరే ఏమో August 15th, 2024, August 15th, 2025 పోయిందా ఇంకా ఎందుకు? ఇది చూడడానికి యథార్థంగా ప్రవర్తించే వాడికి ప్రభువారు ఈ మేలును శ్రేష్టమైన విధానాన్ని ప్రదర్శిస్తారు. నా యొక్క ప్రార్థన ఆలకించడు, ఆ యొక్క ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చి ఆ యొక్క ఈవెంట్ని చూడడానికి ప్రభువారు ఇప్పటి వరకు నన్ను బ్రతికించి పెట్టాడు. ఆ యొక్క దేవుడికి నేను ఎప్పుడు ఇండియా చెప్పేసాను ప్రభా స్తోత్రం, స్తోత్రం ప్రభా స్తోత్రం, అన్నం పీల్చిన స్తోత్రం ప్రభా, బాటలు ఇచ్చిన అవన్నీ కామన్ ఎట్లా ఇస్తాం ప్రభా. ఇలాంటి ఇవ్వడానికి ఉన్నప్పుడు మనం ఉంటే ఏదో కొంచెం సేపు అట్లా అని చెప్పేస్తాం. ప్రభువు ఏంటి అని చెప్పేసి నూతనంగా నన్ను మార్చేసేదో, నన్ను ఇంతగా బ్లెస్ చేసి తీసుకొని వెళ్తున్నాయి. ఈరోజే మేము మా యొక్క బ్రదర్స్ వాళ్ళందరికీ టైలర్ దగ్గర వెళ్ళి ఏం తీసుకుని వచ్చారు? సూట్. బట్టలు అన్నదండి సూట్ అనండి. బట్టలు ఇస్ డిఫరెంట్. ఎట్లుంటున్నాడు? బట్టలు తీసుకుని వచ్చినాము అని అంటే బాగుంటుందా లేకుంటే
సో నాకైతే ఆ యొక్క ఇది మాట్లాడలేదు. మా తమ్ముడు వాళ్ళందరూ, మా ఫ్యామిలీ, మా చెల్లి వాళ్ళందరూ వచ్చి ఇంట్లో పెద్ద గడబడి. మా చెల్లి అంటుంది, అన్నా ఇంత సంవత్సరం తర్వాత మా వదిన వచ్చి అంటుంది. అందరూ మా వదిన ఎన్నో రోజుల నుంచి చూస్తుంది, ఆయనకు బండి దొరకలేదు, పొలారంగానే. ఈరోజు వచ్చేసి ఎంత మా ఇంట్లో అన్నీ హడావుడి చాలా ఇదిగా ఉంది. సో దేవుడు మా ఇంట్లో ఇంత ఒక పెద్ద ఘనకార్యము చేసిందా దేవుడికి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయనను సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను మరొకము. Forget not all his benefits. Forget not all his benefits. అలాగే ఎంత మంచి దేవుడు ప్రభువారు. ఆ యొక్క పాట నేను వినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మేలు చేయక నువ్వు ఎంత మంచి దేవుడు. ఆ యొక్క పాట వినేటప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇది నాకైనా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించలేక నేను ఉండలేను. ఎందుకని చెప్పేసి అంటే, యు ఆర్ డూయింగ్ అ వండర్ వర్క్స్, యు ఆర్ ఎ మిరాకిల్ వర్కర్, యు ఆర్ ఎ గ్రేట్ గాడ్, యు ఆర్ ఎ మైటీ గాడ్. ఆ యొక్క మైటీ వర్క్స్ ప్రభువారు మీరందరూ కూడా అనుభవిస్తున్నారు, అనుభవిస్తున్నా లేరు అని చెప్పేసి నేనేమంటలేదు. కానీ ఆయన నా యొక్క ఆశ ప్రభువారు నెరవేర్చింది. 107:9 ఆశ గల ప్రాణాన్ని యెహోవా తృప్తిపరిచి ఉన్నాడు. ఆశ, ఈ యొక్క ఆశ దేని మీద ఆశ ఉందో ఆ యొక్క ఆశని నెరవేర్చేలాగిన, ఆ యొక్క ఆశని వేరే, ఇదిగో నువ్వు ఇది అడిగావు, అమ్మ నాన్న అంటారు, ఇది నువ్వు అడిగావు, ఇప్పుడైతే నా దగ్గర లేదురా, దీంట్లో నువ్వు తృప్తి అని అన్నారు. దీంట్లో నువ్వు సరిపెట్టుకో, దీంట్లో నువ్వు అడ్జస్ట్ కా. కానీ నా దేవుడు, మన దేవుడు ఏంటి అని చెప్పేసి అంటే, ఈ యొక్క ఆశ ఉంది, ఆశ గల ప్రాణముని తృప్తిపరిచే దేవుడు ఆ యొక్క నామముకి స్తోత్రం కలిగిన కాక. మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు దేవుడిని ముందు పెట్టేసుకోవాలి. ప్రభువా నువ్వే మా దిక్కు, నువ్వే మా దిక్కు అని మనము ఆయన మీద ఆధారపడి నమ్ము అని చెప్పేసి అంటే ఎంత బాగా మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పేసి అంటే అంత మంచిగా ప్రభువారు మనల్ని ఆశీర్వదిస్తారు. సో నాకు మరి సంఘస్థులకు, మరి పాస్టర్ గారికి కూడా చాలా రోజులైంది మీరు మా చర్చ్కి రావట్లేదు, రావాలి అట్లా అని చెప్పేసి అన్నారు. నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, ప్రభువా ఆ యొక్క పని ఉంది, నేను అక్కడ పోను, ఇక్కడ వచ్చేస్తాను. మీరు చేసిన అద్భుతమైన కార్యములను సంఘానికి చెప్పి సాక్ష్యం ఇస్తా ప్రభువా, సిద్ధపరచున్నాను అట్లా అని చెప్పేసి నేను అక్కడి నుంచే ఈ యొక్క 2-3 వాక్యాలు నా యొక్క అక్కడి నుంచే నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. బాబు ఇగో ఈ వాక్యము ఎక్కడ ఉంది, అది వెతుకు, ఇక్కడ పెట్టు, ఆ వాక్యం ఇగో ఇది ఉంది అక్కడ పెట్టు, అట్లా అని చెప్పేసి ఆయన ఒక పేపర్లో రాసేసి నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇగో ఇది చేయి అట్లా అని చెప్పేసి మా బాబుకి నేను నాన్న నేను బైబిల్ స్టడీకి వెళ్ళాలి అట్లా ఏం జోరుగా నడిపిస్తున్నాడు. నేను వద్దురా బాబు, నెమ్మదిగానే